హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే మనకు ఒక వర్చువల్ అసిస్టెంట్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నట్టయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆగస్ట్ 17న. సో దీనికి ఇంకా మనకి 29 డేస్ అయితే ఉంది అప్లై చేయడానికి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ని నేను బేస్ చేసుకొని నేను ఇంకా మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక వీడియో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఈ యొక్క జాబ్ యొక్క మెయిన్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, లేదా కామెంట్లో లింక్ అని మెన్షన్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు లింక్ అనేది సెండ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే వర్చువల్ అసిస్టెంట్కి ఈ యొక్క రోల్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హైర్ చేస్తున్నారు. దీని యొక్క లొకేషన్ వచ్చి బెంగళూరు లొకేషన్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉందో లేదో మనం డిస్క్రిప్షన్లో కిందకి వెళ్ళి అయితే చెక్ చేస్తాము. సో దీన్ని వాళ్ళు పోస్ట్ చేసింది ఆగస్ట్ 17న పోస్ట్ చేశారు. ఇంకా మనకు 29 డేస్ లెఫ్ట్ అనేది అయితే ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూసినట్టయితే ఫ్రెషర్ అనే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పటికీ 990 అప్లికేషన్స్ అయితే అప్లై చేశారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కూడా అప్లై చేయండి. ఒకవేళ మీ క్వాలిఫికేషన్కి ఈ జాబ్ సెట్ అయితే ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయండి. అప్లై ఎలా చేయాలన్నా మనం లాస్ట్‌లో చూస్తాము. సో దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టయితే, సో ఇంక్లూడింగ్ షెడ్యూల్ మీటింగ్స్, వాళ్ళైతే షెడ్యూల్ మీటింగ్స్‌లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసిన మీటింగ్స్‌లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ అలాగే బుకింగ్ ట్రావెల్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. మేనేజింగ్ టీమ్స్ క్యాలెండర్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే హ్యాండ్లింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. ఈ ఇన్‌కమింగ్ కాల్స్‌ని, ఈమెయిల్స్‌ని మనం హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ప్రిపేరింగ్ ప్రెజెంటేషన్స్, పీపీటీ ప్రెజెంటేషన్స్ ప్రెజెంట్ చేయాలి. అండ్ రిపోర్ట్స్‌ని కూడా మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే మేనేజింగ్ సోషల్ మీడియా అకౌంట్స్, లైక్ సమ్ సోషల్ మీడియా అకౌంట్స్ అయితే వాళ్ళు మీకు ఇచ్చి హ్యాండిల్ చేయమని చెప్తారు. దాన్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అండ్ అలాగే మేనేజింగ్ స్కిల్స్, మేనేజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీకు కానీ వచ్చినట్టయితే పర్ఫెక్ట్లీ మీరైతే ఈ జాబ్కి అయితే సూట్ అవుతారు. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే ఈ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. పక్కా మీరైతే అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ విత్ సోషల్ ప్లాట్ఫామ్స్ మనందరికీ ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి, అవేర్ ఉంటుంది కాబట్టి, సో సోషల్ ప్లాట్ఫామ్ మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. సో బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫర్డ్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ బెనిఫిట్స్ చూసినట్టయితే కాంపిటేటివ్ సాలరీ అండ్ బెనిఫిట్ ప్యాకేజెస్ అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో జాయిన్ అయిన తర్వాత సమ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఆ బెనిఫిట్స్ అనేది మనం అప్లై చేసిన తర్వాత చూడాలి. వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, ఇది ఒకటి మెన్షన్ చేశారు. అండ్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వీళ్ళు మెన్షన్ చేసిందంటే దిస్ ఈజ్ ఆఫీస్ పొజిషన్ లొకేటెడ్ ఇన్ ముంబై. ఇది వచ్చి మనకు తెలిసిందే హెచ్డిఎఫ్సి మనకి మెయిన్ బ్రాంచ్ వచ్చి ముంబైలోనే ఉంది కాబట్టి, సో వాళ్ళు ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ముంబై అని చెప్పి హెడ్ బ్రాంచ్ అని చెప్పి మనకి ముంబై అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. తర్వాత మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అనేది అవుతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. బట్ వాళ్ళు మెన్షన్ చేసింది ఫ్రెషరే, బట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో ఇంకొంచెం కిందకెళ్ళి చూసినట్టయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశాడు జాబ్ లొకేషన్ బెంగళూరు అని చెప్పి, నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు. సో మినిమం శాలరీ వాళ్ళు చెప్పింది పర్ ఇయర్ వచ్చి 2.4 lakhs పర్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు. బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ ఇంటర్వ్యూ, వాళ్ళు తీసుకునే ఇంటర్వ్యూని బట్టి, మీరు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి మినిమం అయితే 2.4 lakhs, మ్యాక్సిమం శాలరీ వచ్చి 3.2 lakhs పర్ ఇయర్ అనేది వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. వర్కింగ్ డీటెయిల్స్ వచ్చి మనం 5 days వర్క్ చేయాలి, వీక్లో 5 days వర్క్ చేయాలి. యాజ్ యూజువల్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలాగో వీకెండ్స్ ఇస్తారో సాటర్డే సండే, సో అలాగే 5 days వర్క్ చేయాలి. సాటర్డే సండే అనేది ఆఫీస్ మనకి లీవ్ అనమాట. జాబ్ టైప్ వచ్చి ఆఫీస్లోనే వర్క్ చేయాలి. జాబ్ టైమింగ్స్ వచ్చి ఫుల్ టైం ఇది కాంట్రాక్ట్గా వాళ్ళు ఏం హైర్ చేయట్లేదు, ఫుల్ టైం జాబ్ వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఇది ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ వాళ్ళు మెన్షన్ చేసింది. సో ఇక మనం అప్లై చేసి అయితే చూద్దాము ఏముంటుందో ఇక్కడ, ఏమేమి ఇచ్చారనేది. డెడ్ లైన్ అండ్ డేట్స్ అనేది వాళ్ళు ఇచ్చింది. చూద్దాం ఇక్కడ కిందకి వెళ్ళి. డెడ్ లైన్ డేట్స్ మనకి ఇక్కడేం మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ ఇంకా మనకు వాళ్ళు చెప్పినట్టయితే 29 days అయితే లెఫ్ట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో అప్లై అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూస్తాము ఏమేమి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు కంటిన్యూ విత్ గూగుల్ అనేది నేను మెన్షన్ చేసి చూస్తాను. సో ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మెయిల్ ఐడి ఆల్టర్నేట్గా తీసుకుంది, మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మేలా ఫీమేలా, ఇవన్నీ ఆర్గనైజేషన్ టైపు,
ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఇవన్నీ అప్లై చేయండి. ఇవన్నీ అప్లై చేసి అయితే మీరైతే ఈ జాబ్‌కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూము, మీ స్కిల్స్ మీరేమైతే యాడ్ చేశారో రెజ్యూమ్‌లో అవి కానీ ఆ జాబ్‌కి సూట్ అయితే వితిన్ 1 వీక్‌లో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ ఏం చేయాలనేదైతే వాళ్ళైతే చెప్తారు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.